ఈ పోజు చిరంజీవిది, ఈ పోజు బాలకృష్ణది. బాయా నువ్వు సినిమాలో వేసాలతా అంట కదా. దోసరు గారికి ఫోటోలు పంపించాను, రేపు పిలిపొస్తుందని ఈ రోజు తెల్లారుజామున కలొచ్చింది. అచ్చా నాయసరాలో లేడు, చిరంజీవిలో కూడా ఉన్నాడు. కొంచెం కారపొడి, కొంచెం కాఫీ పొడి. ఈ విషయం మా అమ్మతో చెప్తారా? చెప్తా. అమ్మ, వీళ్ళిద్దరికి ఒక కప్పు కాపుపొడి, ఒక కప్పు కారపొడి. వెళ్ళండి. ఆగండి. శోభన్ బాబులా కూడా ఉంటానా? నాగేగారిలో కూడా ఉంటావు. చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోదువురా ఒరే ఒరే. ఏమే చుంచులు తంపులు, మా ఇంటి వైపు కన్నెత్తినా చూడకుండా పోతున్నారే. గిన్నెలు నిండాయా మీ అంటిప్పులతో? ఇట్రండి, ఇట్రండి అంటాను. ఏమే ఆ ఇళ్లలో ఏమేం పోయినాయి, ఎక్కడెక్కడి నుంచి ఏమేం కొట్టుకొచ్చారు? అయ్యో మల్లమ్మ గారు, రోడ్లో రోకలెట్టి దంచకూడదని మా జాతకంలోనే ఉంది కదా. అవునే, మీ ఇద్దరు జాతకం ఒకటేగా, అందుకే పొళ్ళు అడుకుంటున్నాం. అంతేగాని దొంగతనం మా ఇంట వంట లేదమ్మా. మీ ఇంట్లో అంటే ఎట్టా ఉంటుంది, ఇద్దరు ఇంటింటే అడుగు తింటుంటారుగా అస్తమానం. సరే, ఎక్కడెక్కడి నుంచి ఏమేం కొట్టుకొచ్చారో మర్యాదగా తీసి ఎక్కడ పెడతారా? అయ్యో మర్యాదగా తీసి ఎక్కడ పెడతారా లేదా? చంపేస్తాను, పడి ఎడికిద్దా ఎన్ని వాళ్ళకి అప్ప చెప్పాయి. పేడకెళ్ళే వాళ్ళ మొఖాన్ని బట్టి పంపించమను. అలాగమ్మా. మళ్ళీ ఇలాంటి పనులు చేశారో చూరుకు వెళ్ళి అడగట్టాను. పడే అమ్మా, బాగా బాగా ఎట్టేశారమ్మా గడ్డి. లేకపోతే ఊరు ఊరంతా గిన్నెల్లో ఎట్టేసుకుందాం అనుకుంటున్నారు. నీ గిన్నె మాత్రం సామాన్యమైందా? ఈ ప్రపంచాన్ని అందులో నింపుకోవాలని నువ్వు చూడటం లేదంటే? నన్ను అపార్థం చేసుకుంటున్నారు అమ్మగారు. నేను అలాంటి దాన్ని కాదు. నా జీవితం పచ్చి పులుసు లాంటిది. వస్తే పచ్చి పులుసు ఏ నాటకం చూసావే, మరి విరగబడి నటిస్తున్నావు. లోపలికి పోయి పని చూసుకో. అలాగే సరే, నీకెన్నిసార్లు చెప్పాను ఇలా గాలికి వదిలేద్దని. తలుపులు మోయి. ఏమిటి అబ్బాయి ఇంకా రాలేదు? ఎవరండి మీరు? మేము వ్యవసాయ అభివృద్ధి సలహా సంఘ సభ్యులం. ఓహో. ఈ ఊళ్ళో వాళ్ళకి వ్యవసాయం గురించి సలహాలు ఇవ్వడానికి వచ్చాం. ఆహా, సలహాలు ఇవ్వడం తర్వాత చూసుకుందాం గానీ లేని పంటలు మీరు ఎలా వేయలేరు. ఉన్న పంటలు పాడు చేయకండి. మీ కాళ్ళకంటే ఏడంతో చూడండి. పొలాలకి గట్లు ఉంటాయి, గట్లు మీద కూడా మొక్కలు ఉంటాయి. ముందు వాటిని తొక్కకుండా నడవడం నేర్చుకోండి, తర్వాత పిల్లని సలహాలు. అమ్మాయి చాలా బాగున్నారు కదా. అసలు విషయం అంతా వీళ్ళ దగ్గర ఉంటుందిరా. తెలుగులో మాట్లాడకరా, వాళ్ళకి అర్థమవుతుంది. ఇంగ్లీష్ లో మాట్లాడు. విలేజ్ బ్యూటీ రా. కెన్ వి గెట్ దెమ్? ఐ విల్ ఆస్క్ మై ఫ్రెండ్ టు అరేంజ్ దెమ్. డోంట్ వరీ. Rascals, what nonsense are you talking? Do you think villages are so cheap? Are you developing officers? No, you are underdeveloping officers. తలుచుకుంటే మీ ఇద్దరిని ఇక్కడే నరికి పోగులు పెట్టగలను. కానీ మీలాంటి మరే తక్కువ నరికితే మా తెలుగు రైతు కొరలకే అవమానం. ఇంకోసారి చుట్టుపక్కల ఎక్కడ కనపడ్డారో మీ బతుకులు అదే లాస్ట్ అవుతుంది. పడే. అయ్యో బాబు, పల్లెటూరు బయట అనుకున్నాను. ఇంగ్లీష్ లో ఎలా అపరగొట్టేశాడో. ఏటనుకున్నారు మరి? ఆయన ఎవరనుకున్నారు? ఎవరు? మల్లమ్మ గారు అబ్బాయి. ఆయన మటుకేం తక్కువ చదువుకున్నారా? అగ్రికల్చర్ బిఎస్సీ చదువుకున్నారు. మా కూడా నేర్పించారు ఇంగ్లీష్. వాళ్ళ తప్పే ఉందిరా. నువ్వు చదివావన్న నమ్మకం చదివించి నాకే కలగడం లేదు. ఫ్యాషన్ డాబుగా ఉండకపోతే ఈ కాలంలో గంగిరెద్దుకు కూడా బిచ్చం పెట్టారా? ఏంటమ్మా ఇంత నుండి వస్తున్నావు? రేపు పెళ్ళం వచ్చి నిన్ను 4 అంటిస్తే దద్దులు తేలకుండా ఉంటాను. పెళ్లి చేసుకోరా. నా ఎదుటి నీ పెళ్ళ నిన్ను బాగా 4 అంటిస్తే చూడాలనుందా? నాకప్పుడే పెళ్ళేంటమ్మా? వచ్చిందో తాత పలికి తగ్గి చూస్తోంది. మీ తాత కూడా ఎట్లనేవాయట, నాకు పెళ్ళొద్దు అని. కానీ ఆడదాని తల వెంట్రుకు చూసి దాని వయసు చెప్పావట. పందుబ్బుల్లా పన్నిట్లోనే ముంచి పళ్ళుదోవట. మహాగంధ సాంగుడట్లే. కానీ పెళ్లి మాత్రం వద్దనేవాడట. ఒకసారి అన్నంలోకి సాంబార్ లేదని అలిగాడంట. పప్పు పులుసుని సాంబార్ అంటున్నాడేమిటా అని అనుమానం. అప్పుడు తెలిసిందట చన్నపట్నంలో ఆండాళనే ఒక అప్పరస ఈయనకి. నేను తాతలంటాను కాదులేమ్మా. అయితే చంపేస్తాను రా, నా సంగతి నీకు తెలుసుగా. ఇందా ఏంటిది? అడ్రస్. ఎవరిది? నువ్వు చూడాల్సిన పిల్లగా. ఏ పెళ్లి చేసుకోవా?
ఎంతకాలం ఇలా ఉంటావు? చూడ, పిల్ల బాగుంది, 16 ఏళ్ల పిల్ల లక్షణంగా ఉంది. వెళ్ళి చూసి పిల్ల నీకు నచ్చడం కంటే పిల్లకి నువ్వు నచ్చడం ముఖ్యమని తెలుసుకో. ఇందా తీసుకో. అమ్మగారు అమ్మగారు కడమరాజు నువ్వు సిద్ధం చేసేసినాను. మా అబ్బాయి గారికి శ్రద్ధ ఏంటి? తలుపులు మూసేద్దాం ఏంటి? ఇంకా నిలబడ్డావేట్రా? నేను ఒక్కనే వెళ్తాను. ఆ ప్రసాద్ గారిని తీసుకుని ఇద్దరం కలిసి వెళ్తాం. అదిగో టకటగా శబ్దం వినిపిస్తోంది. అయ్యి బాబాయ్, నా ఆకులు మొత్తం పడిపోయి. అయ్యి బాబాయ్, మనిషి కనపడండి. ఎక్కడ ఏడి? హలో ఫ్రెండ్స్, నీ కృషికి నా ధన్యవాదాలు. పాపం లోపల ఉన్నావా? ఆకులు తెస్తుంటే అక్కడ ఉన్నావా? ఎంత కష్టపడుతుంటే మాట్లాడవే. చూడు మిస్టర్ ఆకులు అప్పారావు, నేను లోపల ఉన్నాను తెలిసి నువ్వు సైకిల్ బయట తీసావు. నేను ఇక్కడున్నానంటే నువ్వు అతను చేయవు కదా. మొత్తం నా శ్రమ తగ్గించావు. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. నీకు హ్యాపీయే? నాకు చూడు ఎలా పాడైపోయావు. చూడండి అప్పారావు, ఎందుకు ఉద్రేక పడతారు? పోయి నాకు ఎలాగా రావు. నా ఫ్రంట్ వీల్ ఎటో పెద్ద కొంచెం వెతికి పెడతారా? చాలా డొక్కు సైకిల్ నువ్వు మన మంగళసభలో ఎట్టిసావు. అవును. అటు మొన్నేమో టీ కొట్లు ఎట్టిసావు. నిన్న పంతులు స్నానం చేస్తుంటే డైరెక్ట్ గా ఎట్టిసావు దొడ్లో. ఈ వేళ ఆకులు ఎట్టిసావు. వెరీ గుడ్. నా ఆకులన్నీ పాడైపోయినా తీసుకొచ్చి డబ్బులు. నా ఆకులన్నీ పాడైపోయినా తీసుకొచ్చి డబ్బులు. లేకపోతే పంచాయతీ ఎట్టిస్తాను. పంచాయతీ ఎట్టిస్తాను. నిజమే. నిజమే. అందుకే ఆయన అలా అన్నారు. ఎవరా? దాస్ నారాయణ. అయ్యి బాబాయ్, ఆయన మిమ్మల్ని కలిసారేటండి? నేను ఆయన కలిసాను ఫిల్మ్ వచ్చాను. అవును, ఆయనకి ఫోటోలు పంపించావా? 3 పంపించానండి. నాకు చెప్పలేదేంటి? ఆయనకి ఇప్పటిదాకా నాకు తెలీదు. నువ్వు ఆయన పిక్చర్ లో హీరో అంటాయా? నా ఫ్రంట్ వీల్ ఎడిపోయిందో. నేను ఎత్తుతానండి. బ్యాక్ వీల్ చేత పట్టుకుని ఫ్రంట్ వీల్ ఎత్తుతానండి. మరి ఆకు డబ్బులు విషయం అడిగినందుకు చెప్పొచ్చు. కొట్టండి, మీరు కొట్టండి, దయచేసి కొట్టండి, మీరు కొట్టండి. నువ్వు ఇప్పుడు హీరోవి, టైం వచ్చే వరకు చెప్పుచ్చు కొట్టమని సన్నాలు చేయమని అడగకూడదు. బ్యాక్ వీల్ తీసుకురా, ఫ్రంట్ వీల్ ఎత్తుదాం. జయంబు నిత్యయంబురా, భయంబు లేదురా, జంకు గొంకు లేక నీవు సాగి పొమ్మరో. రైట్, ఇవి లేదనా? ఈ ఊర్లో ఫ్రంట్ వీల్ ఊడిపోయే సైకిల్ మంద కాబట్టి ఇంకెవరుదిరా? చూడు మిస్టర్, ఈ సైకిల్ కొయాలను కొట్టుకు తీసుకెళ్లి మంచి రివిట్లేసి స్ట్రాంగ్ గా బిగించమని చెప్పు. 1 month దాకా ఓడకూడదు. రివిట్లు ఏంటంటే ఆయిల్ కూడా చేంజ్ చేసి కొత్త సైకిల్ తయారు చేస్తారు అంతే. అలాగే మిస్టర్ రాకుల్, కానీ దాసరి గారిని మాత్రం డిజపాయింట్ చేయకు. ఆయన నీ చాలా హోప్ పెట్టుకున్నావు. ముక్కు మాత్రం పెరగకుండా చూసుకో. ఓకే హీరో, దాసరి ఇస్ కమింగ్ హియర్. సార్ వస్తానండి. మీ మేలు మాత్రం జన్మలో మర్చిపో. ఓకే ఓకే. దాసరి గారికి నా నమస్కారం చెప్పండి. ట్రంక్ కాల్ చేసి చెప్తాను. చాలా నువ్వు హ్యాపీగా వెళ్ళి ఉంటానండి. అలాగే. నేను పుట్టాను, నా సైకిల్ పెట్టావు, నాకింకా లోకంతో పని ఏముంది. కూర్చో కూర్చో కూర్చో.